తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. సనాతన ధర్మంలో మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి, అలాగే ఎన్నో సమస్యలని మనం ఎదుర్కొంటూ ఉంటాం. వీటన్నింటికీ కూడా ఒక పరిష్కారం ఉంటుంది అని చెబుతారు. వాటిని నివృత్తి చేసేందుకు, మనకున్నటువంటి సందేహాలకి ఒక సమాధానం ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు. గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, చాలా మంది వాళ్ళకున్న బాధలని, వాళ్ళకున్న కష్టాలని దేవుడి ముందు వ్యక్తపరుస్తూ ఉంటారు. చాలా కష్టం వచ్చింది, సంతోషంగా ఉన్నప్పుడు బా అంతా నీ వల్లే, అమ్మ నీదయ్యే, అయ్యా నీదయ్యే అని మాట్లాడుకుంటాం, చెప్పుకుంటాం, మిగతా పనుల్లో నిమగ్నం అయిపోతాం. కష్టం రాగానే ఫస్ట్ గుర్తొచ్చేది దేవుడే ఎవరికైనా. ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టావు, నేను ఇన్ని పూజలు చేస్తాను, ఇంత బాగా ఉంటాను, అయినా సరే కష్టం వచ్చిందని మాంతం దేవుడి దగ్గరికి వెళ్ళి కొంతమంది కన్నీటి పర్యంతం అవుతూ ఉంటారు. ఇంకా ఏడ్చి ఆ బాధలన్నీ చెప్పుకుంటూ ఉంటారు. అసలు దేవుడి ముందు అలా ఏడ్చి తమ కష్టాలు బాధలు చెప్పుకుంటే ఏమవుతుంది? అలా చెయ్యొచ్చా అసలు? మంచి ప్రశ్న. ఒక రకంగా చూస్తే ఆవిడ ముందు ఏడకపోతే ఎవరి ముందు ఏడుస్తాను అని అనుకుంటే మిగతా వాళ్ళు అర్థం చేసుకోరు, ఈవిడే అర్థం చేసుకుంటుంది అన్న దృష్టితో ఆలోచిస్తే అది పెద్దగా తప్పు అనిపించదు. కానీ ఒక రకంగా చూస్తే సర్వానందమయ చక్రస్వామిని అంటారు ఆవిడ్ని. ఆవిడున్న బిందుని సర్వానందమయ చక్రం అంటారు. ఎందుకంటే ఆవిడ సర్వము ఆనందమే, జననము ఆనందమే, మరణము ఆనందమే, సుఖ దుఃఖాలకు అతీతమైన స్థితి. సో నేను పూజ గదిలో ఉన్నప్పుడైనా సరే, బయట ఏడ్చినా పర్వాలేదు, కానీ ఒక నవల్లోనూ ఎక్కడో ఆధ్యాత్మిక గ్రంథాలు చదివాను, ఈ కన్నీళ్ళన్నవి భగవంతుడి కోసం పెట్టినవి, దాన్ని ఇతర విషయాల కోసం వృధా చేయకూడదు అని. ఆ భక్తులందరూ కూడా అలా ఉపయోగించారు కాబట్టి వాళ్ళకి విఠలుడు పిలుస్తున్నా పిలవకపోయినా అలా నడుము చేయి పెట్టుకుని వెయిట్ చేశాడు పాపం, కాళ్ళు పెట్టేదాకాను పండరీపురం వాడు. అంత శక్తి ఉండేది. ఎందుకు? భగవంతుని కోసమే ఏడ్చారు. రామదాసు కూడా ఒక్కసారే తిట్టాడు, ఎవడబ్బా సొమ్మని కొలుకుతూ ఉన్నావు, వెంటనే కరెక్ట్ చేసుకున్నాడు, దెబ్బల కోరవలేక అబ్బా అనేది తిట్టానని. కాస్త బలహీనత అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు ఏడ్చినా కోపగించినా నెక్స్ట్ మూమెంట్ మామూలు అయిపోరు. సో మామూలు వ్యక్తులమైన మనము ఎప్పుడైనా మనం పూజ గదిలో కూర్చున్నప్పుడు మొట్టమొదట నా ధ్యానం అని ఒకటి ఉంది. వ్యావహారికంగా అక్కడ తీసుకెళ్ళకూడదు. బాధలు ఎన్నున్నా ఇలా చెప్పి ఏడవడానికి ప్రయత్నించండి వీలుంటే. ముందు ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేసినప్పుడు సింధూరాన విగ్రహం దుఃఖం వస్తూ ఉంటుంది, అయినా సరే చెయ్యండి. ధ్యానం చేసాక నెక్స్ట్ది థ్యాంక్స్ గివింగ్. అమ్మ ఎన్నో ఇచ్చేవు తల్లి, నేమీ నిన్న లోటు చెప్పట్లేదు అని. దాని తర్వాత మీ కష్టాలు గుర్తు తెచ్చుకోండి. మధ్యలో కాస్త పెయిన్ వస్తుంది, బాధపడండి, నువ్వు తల్లి వరకు నేను చెప్పుకున్నాను నేను. బట్ నెక్స్ట్ స్టేజ్లో నేను స్తోత్రంతో ముగించాలి. అంటే మధ్యలో కాసేపు మాత్రమే ఆ బాధకి నాకు కొంచెం సంబంధం ఉంటుంది. ముందు వెనక కూడా స్తోత్రమే ఉండాలి. కానీ మిగతా వాళ్ళతో పోలిస్తే అసలు ఎప్పుడు కూడా నా బాధ ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే, ఇంతకన్నా వరస్ట్ లైఫ్ ఏదైనా ఉంటే చాలా ఉంటాయి. నాది చాలా మంచి జీవితం, మీది చాలా మంచి జీవితం. బస్ స్టాండ్లో పడుకున్న వాళ్ళు ఉంటారు, అవునా? వాళ్ళ గురించి తలుచుకోండి, ఎందుకు ఏడుస్తారు? అలాగ ఎలాగో ఒకలా కంపేర్ చేసుకుని నాకన్నా అధ్వానం బతుకులు చాలా ఉన్నాయి అని ఆ దుఃఖాన్ని నేను సముదాయించుకోవాలి తప్పితే, మోస్ట్లీ భగవద్ ధ్యానమప్పుడు కానీ పూజప్పుడు కానీ ప్రాపంచిక విషయాల గురించి ఏడవకూడదు. పూజప్పుడు
ఉత్తప్పుడు అన్నారు పూజ అయిపోయాక కాలుస్తే మీరు అక్కడికి వెళ్ళి అమ్మ దగ్గర మాట్లాడుతున్నాడు. ఈ చనువు రావాలి అంటే నేను పూజ కూడా ప్రాపర్గా చేయాలి. ఇలా నైవేద్యం కాకుండా ఆవిడకి తినిపించాలి, ఆవిడకి ఏం వండుకున్నా పెట్టాలి. అప్పుడు ఒక ర్యాపో నేను క్రియేట్ చేసుకుంటాను. ఈ ర్యాపో ఉన్నప్పుడు నా పూజ పర్ఫెక్ట్గా చేసి తర్వాత ఖాళీ సమయాల్లో ఏదైనా ఉంటే ఆవిడకి వెళ్ళి మొరపెట్టుకోండి, ఏమీ తప్పు లేదు. ఆవిడ కూడా ఏమనుకోదు, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్ ఆవిడకి కాకపోతే ఎవరు చెప్పుకుంటాను. నేను బొమ్మ అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా నువ్వు ఏడవడానికి వీలు లేదు. అక్కడ మామూలుగా మోనాటన్స్గా పూజ చేసుకోవడం, బయటికి రావడం, బయటకు వచ్చేయడం. అలా కాకుండా ఈ చనువు ఉన్నప్పుడు నేను ఎప్పుడో 30 ఏళ్ల క్రితం బాధతో ఏడవలేదు. ఏ బాధ అంటే నాకు ఏడ్చాను, కానీ నాకెందుకు ఒక రమణ మహర్షిలాగా, ఒక ఇప్పుడున్న విజయేంద్ర సరస్వతి గారి లాగా నాకెందుకు జీవితం వెళ్ళని ఏడ్చాను. అమ్మవారు కాదు, అప్పుడు మా గురువు గారు తిట్టారు, అలా కూడా ఏడవకూడదన్నారు. నీకు ఇచ్చింది అనుభవించాల్సింది అన్నారు. తర్వాత నుండి నేను ఎప్పుడు నాకు ఇచ్చిన దాంతో ఆనందంగానే ఉంది. సో టూకీగా చెప్పాలంటే అమ్మవారి ముందు ప్రాపంచిక విషయాల గురించి బాధపడడం చాలా తప్పే, అలా చేయకూడదు. ఈ ర్యాపో మెయింటైన్ చేశాక మధ్య మధ్యలో వెళ్ళి అప్పుడప్పుడు మొరపెట్టుకున్నా కూడా అంటే తట్టుకోలేనంత దుఃఖం వస్తుంది. ఇలా ముందు స్తోత్రం చెప్పటము, ధ్యానం చేయటము, ఇంత అవకాశం కూడా ఉండలేదనుకోండి. అప్పుడు నీ ఎమర్జెన్సీ సిచ్యువేషనా అయితే ఎవరో ఐసీయూలో ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నీ బాధ తట్టుకోలేవు, నేడవండి పర్లేదు. కానీ అటువంటి సిచ్యువేషన్ కాకుండా ఓ ఉద్యోగం రావట్లేదు, నెల రోజుల నుంచి చూస్తున్నావు, అదే ఇప్పుడు ఏడవలసిన సిచ్యువేషన్ కాదు. అక్కడ నేను ధ్యానము ఈ ప్రాసెస్ అన్నీ చేసుకుని మధ్యలో డెఫినెట్గా ఆవిడ ఇచ్చిన దానికి తృప్తి చెంది కృతజ్ఞత చెప్పుకొని తర్వాత బాధపడాలి. కానీ పెళ్లి చేసేవి తల్లి, థ్యాంక్ యూ, ఎంతోమంది పెళ్ళి లేకుండా ఉన్నారు, కానీ ఇదిగో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుని అట్లా కొంచెం బాధపడ్డా పర్వాలేదు. కానీ సాధారణంగా శాస్త్రంలో చెప్పిన ఆనందంగానే ఉండాలి. ఇచ్చిన దానికి ఉన్నదానికి సంతృప్తి చెందితే ఏ కష్టం ఏ బాధ. అందుకే గణపతి తర్పణాలో సమృద్ధిం తర్పయామ నమః, ప్రమోదం తర్పయామ నమః. నీ కంటెంట్మెంటే యక్షుడి ప్రశ్నలో కూడా అందరికన్నా ధనవంతుడు ఎవరు అంటే ఏమని చెప్తాడు ధర్మరాజు, తృప్తి గలవాడు ధనవంతుడు. ఆ తృప్తి నాకుంటే వెనక్కి తిరిగి చూడండి, అసలు ఏడ్చి సమస్య లేదండి. వెనక్కి తిరిగి చూడండి, అన్నీ జరిగాయి, ఎన్నో జరిగాయి. పొద్దున్న లేవాలి కూడా లేస్తున్నాం, పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, ఏదో చిన్నది నేను అనుకున్నది జరగట్లేదు, దాన్ని పెట్టుకుని ఏడుస్తున్నాం. అది నాట్ కరెక్ట్. తెలియక చాలా మంది ఏదో జరిగిపోయింది మనకే వచ్చింది ఈ బాధ ఏంటి అని తట్టుకోలేక దుఃఖపడుతూ ఉంటారు. చక్కగా వివరించారు గురువుగారు, మీ సలహా చాలా అమూల్యమైనది. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.